హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేసిందండి. తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఒక భారీ గుడ్ న్యూస్ అండి. ఈరోజు రైతు భరోసా మొదటి విడత 1 ఎకరం లోపు రైతులకు 6,000 రూపాయలు రిలీజ్ చేశారు. సంవత్సరానికి 12,000 రూపాయలు పంట సాయం ఇస్తానన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు మొదటి విడతగా 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేసింది. ఈరోజు మొదటి విడతగా 17,03,000 మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేశారండి. ప్రస్తుతానికైతే 1 ఎకరం లోపు ఉన్న రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ చేశారండి. తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లాగా వేసుకుంటూ వెళ్తారు. అది మార్చి 31వ తేదీ వరకు కూడా ఈ డబ్బులు అనేది విడతల వారీగా జమ చేస్తూనే ఉంటారంట. మార్చి 31వ తేదీ లోపల ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇవి 4 స్కీమ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కాబట్టి మార్చి 31వ తేదీ లోపల ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇవ్వాలని అయితే చూస్తున్నారు. మొదటి విడతగా ఇందిరమ్మ ఇళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకి డబ్బులు అయితే రిలీజ్ చేసేస్తారంటండి మార్చి 31వ తేదీ లోపల. ఆ తర్వాత మార్చి 31వ తేదీ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ళు, స్థలము ప్లస్ ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి కంపల్సరీగా 2వ విడతలో ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారంట. ఈ లోపల అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెరిఫై అనేది స్టార్ట్ చేశారండి. అన్నిటికీ కూడా అన్ని స్కీములకి, అంటే రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇక రేషన్ కార్డు కావచ్చు, ఇంకా ఈ పథకాలన్నీ, ఈ 4 పథకాలకి మళ్ళీ ఎవరైతే అప్లై చేసుకున్నారో మొన్న వాళ్ళందరికీ మళ్ళీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారండి. అంటే మొన్న లిస్టులో పేరు రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళందరికీ కూడా మళ్ళీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారు. అధికారులు అయితే ఎప్పటికప్పుడు మీ ఇళ్ళకు వస్తూనే ఉంటారండి ఇప్పటి నుంచి కూడా. మీరైతే ఒకసారి మీ ఫోన్ నెంబర్ని అలర్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే అధికారులు ఫోన్ చేస్తారు, లేదంటే సడన్గా మీ ఇంటికి రావచ్చు. వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేయొచ్చు. దయచేసి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా అదే విషయాన్ని. ఈ 4 పథకాలకు సంబంధించి మళ్ళీ ఎవరైతే అప్లై చేసుకున్నారో మళ్ళీ మార్చి 31వ తేదీ లోపల సర్వే కంప్లీట్ చేసేసి వాళ్ళకు కూడా రిలీజ్ చేసేస్తారంటండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో రైతులు చాలామంది ఉండొచ్చండి, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.